ఆహా చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. కొత్త మైక్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఏంది బ్రో అందరు చేస్తున్నారు కదా లివింగ్ ఎక్స్పెన్సెస్ గురించి, ఇప్పుడు దీనిలో కొత్త ఏముంది అంటారా? కొత్తగా ఏమి ఉండవు. మనం వచ్చేదే మాస్టర్స్ చేయడానికి. అన్ని కొత్తగా కావాలంటే కుదరదు. నిన్న చేసిన అన్నం ఈ రోజు తినాలి, మొన్న చేసిన పప్పుతో. అట్లా ఉంటది మాస్టర్స్ అంటే. జస్ట్ కిడింగ్ లే. కానీ మీకు తెలిసే ఉంటది, నేను ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ తీసుకున్నాను అనమాట యూఎస్ కి వచ్చిన వెంటనే. నేను దాని 6 months తర్వాత నేను ఆన్ క్యాంపస్ కి షిఫ్ట్ అయ్యాను అనమాట. సో నేను ఆఫ్ క్యాంపస్ లో అండ్ ఆన్ క్యాంపస్ లో రెండు పర్స్పెక్టివ్ తో మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ యూఎస్ఏ యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనేది ఎంత ఉండబోతుందో వీడియోలో మనం మాడదాం. సో మీకు రెండు పర్స్పెక్టివ్స్ తెలుస్తాయి అనమాట. అండ్ నేను చదివేది స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలో కాబట్టి మీకు న్యూయార్క్ లో ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్క స్టేట్ ది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం న్యూయార్క్ లో ఎంత లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటుందని కానీ ఐడియా వస్తుంది మీకు. లెట్స్ సే ఇప్పుడు డాలస్ గురించి మాడితే లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇక్కడ అకామిడేట్ చేయడానికి పర్ అవర్ పే అనేది ఇక్కడ మినిమం $10 ఇస్తారు. అదే న్యూయార్క్ కి తీసుకుంటే $16. ఎందుకు అంత హై బార్ ఉందంటే ఇందుకే అక్కడ ఎక్స్పెన్సెస్ కానీ చాలా ఉంటాయి అనమాట. అబ్బా చాలా సౌండ్ వస్తుంది అండ్ ఎండ కూడా చాలా ఉంది. ఇంటికి వెళ్ళి మాడదాం. థ్యాంక్స్. యూఎస్ఏలో అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ ఎక్స్పెన్స్ అనేది మీ హౌస్ అకామిడేషన్ అనమాట. ఆఫ్ క్యాంపస్ గురించి మాడితే సో మామ ఈ హౌస్ అకామిడేషన్ అనేది ప్లేస్ టు ప్లేస్ మారుతుంది అనమాట. దాని కాస్ట్ ఎంత ఉండబోతుందో ప్రతి స్టేట్ కి ఒక్కొక్క రూమ్ కి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి అనమాట ఆఫ్ క్యాంపస్ అకామిడేషన్ కి. ఓకే. సో న్యూయార్క్ లో 1 BHK షేర్డ్ మీరు తీసుకోవాలనుకుంటే ఒక $1,200 టు ఒక $1,700 వరకు ఉంటుంది. అదే మీరు వితౌట్ షేరింగ్ ఒక 1 BHK తీసుకోవాలనుకుంటే సో $800 to $1,200 మధ్యలో ఉంటుంది. నా పర్సనల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మాకు ఒక ఫ్రంట్ యార్డ్ బ్యాక్ యార్డ్ ఉండేది మా ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ కి. నేను 1 BHK కోసము షేర్డ్ లివింగ్ లో $715 పే చేసేటోడిని పర్ మంత్. ఆఫ్ క్యాంపస్ లో ఉండే బోనస్ ఏంటంటే ఇక్కడ మీరు గెస్ట్లు ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చు, ఎంతసేపు అన్నా తెచ్చుకోవచ్చు, పార్టీస్ చేసుకోవచ్చు, ఎవడు క్వశ్చన్ చేయడం అనమాట. చిన్న రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట ల్యాండ్ లార్డ్ నుంచి. బట్ అవన్నీ ఆన్ క్యాంపస్ అంత డిఫరెంట్ ఉండవు. అండ్ ఆఫ్ క్యాంపస్లో రూమ్ స్పేస్ ఎక్కువ ఉంటుందన్నమాట విత్ స్లైట్లీ లెస్ కాస్ట్. అండ్ ఆఫ్ క్యాంపస్లో మీకు వాల్యూ ఫర్ మనీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. పెద్ద రూమ్ స్పేస్ వస్తుంది అండ్ మీకు ఫ్రంట్ యార్డ్ బ్యాక్ యార్డ్ అంతా పర్సనల్ స్పేస్ వస్తుంది అనమాట మీకు. మేము 10 people ఒక 8 BHK హౌస్ తీసుకున్నాం అనమాట. అది మాకు $7,150 అయింది. సో పర్ పర్సన్ $715 అయింది. రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ మేము అందరం ఈక్వల్ గా స్ప్లిట్ చేసాం కాబట్టి $715 పర్ హెడ్ పడింది అనమాట ఆఫ్ క్యాంపస్. అదే ఆన్ క్యాంపస్ కి వచ్చేస్తే 2 BHK కి మాకు ఒక్కడికి $775 పడుతుంది అనమాట షేర్డ్ లివింగ్ లో. ఇది వేరే యూనివర్సిటీస్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. మామూలుగా న్యూజెర్సీలోన అట్లా అడిగితే $400-500 లోనే వాళ్ళు బిందాస్ బతుకుతారు. బట్ ఇది న్యూయార్క్ కాబట్టి కొంచెం కాస్ట్లు ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ ఆన్ క్యాంపస్. ఎక్కడ మీకు రూమ్ స్పేస్ కానీ మాకైతే చాలా చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే యూటిలిటీ బిల్స్. ఆఫ్ క్యాంపస్కి వచ్చేస్తే మాకు ఎలక్ట్రిసిటీ బిల్లు $270 అరౌండ్ వస్తుంది ఇప్పుడు. సో పర్ హెడ్ $28 $27 అట్లా పడుతుంది అనమాట మాకు మంత్లీ. ఇంట్లో అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి కాబట్టి మాకు అంత బిల్ దీనిలోనే ఇంక్లూడెడ్ ఉంటుంది అనమాట ఎలక్ట్రిసిటీ బిల్లో. కొన్ని ప్లేసెస్ లో గ్యాస్ బిల్ మీకు డిఫరెంట్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. మాకు అలా కాదు. సో మాకు ఓన్లీ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. దీంతో పాటు మాకు హీటింగ్ ఆయిల్ అనే ఉంటుంది. సో వింటర్ లో చాలా చలి ఉంటుంది కదా బయట, సో లోపల కానీ మాకు చలి పడుతుంది కాబట్టి సర్లే ఈ హీటింగ్ ఆయిల్ వేసుకుంటాం అనమాట. ఇది మీరు వింటర్ లో ఒక ఆఫ్ క్యాంపస్ హౌసింగ్ లో మీరు ఉంటున్నారంటే ఖచ్చితంగా మీ ల్యాండ్ లార్డ్ అడగండి ఎంత రాబోతుంది హీటింగ్ ఆయిల్ అనేసి. ఎందుకంటే హీటింగ్ ఆయిల్ మాకు వింటర్ లో మాకు $1,600 అరౌండ్ వచ్చింది. ఇన్సేన్ అసలు. ఒక్కొక్కరికి ఆలోచిస్తే $160 జస్ట్ ఫర్ హీటింగ్ అప్ ది హౌస్ దానికి పడింది. ఇవన్నీ నువ్వు చూసుకోవాలి ప్రసాద్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే ఫోన్ బిల్స్. మేము 10 మంది ఉన్నాం కాబట్టి 10 మందిలో స్ప్లిట్ అవుతూ మేము టీ మొబైల్ తీసుకున్నాం అనమాట. ప్రతి మంత్ మాకు $28 పర్ హెడ్ పడుతుంది ఫర్ మొబైల్ సర్వీసెస్. మేము టీ మొబైల్ లో ఉన్నాం కాబట్టి $28 పడుతుంది. బట్ వేరే కంపెనీస్ సో $15 కి కూడా ఇచ్చే ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మేమేమనుకున్నామంటే ఎక్కడ జంగుల్లో పోయినా కూడా మాకు ఇంటర్నెట్ కావాలి అండ్ మొబైల్ నెట్వర్క్ కావాలనేసి ఈ కొంచెం హయ్యర్ కాస్ట్ ప్లాన్కి వెళ్ళాం అనమాట. బట్ మీరు నన్ను అడిగితే మీరు $15 కానీ వెళ్ళొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు యూనివర్సిటీలోనే ఉంటారు అండ్ వాళ్ళు వైఫై యూజ్ చేసి మీరు కాల్స్ అండ్ మిగతావన్నీ చేయొచ్చు. బట్ బయట చాలా తక్కువ సేపే ఉంటారు, దానికోసం మీరు ఎక్స్ట్రా ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో స్టిక్ విత్ ది బేసిక్ ప్లాన్స్ అనమాట. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే వైఫై బిల్. మనము ఆన్ క్యాంపస్ ఉంటే అది మన ట్యూషన్ ఫీజులోనే ఇంక్లూడ్ ఉంటుంది అనమాట. బట్ ఆఫ్ క్యాంపస్లో మాకు $50 పర్ మంత్ అనేది వచ్చేది. సో పర్ హెడ్ మనకి $5 అట్లా పడేది పర్ మంత్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దేనికి వచ్చేస్తే గ్రోసరీ బిల్స్. సో గ్రోసరీ బిల్ అనేది ఏమి సర్టెన్ లిమిట్ ఉండదు అనమాట. బేస్ లైన్ అయితే $100 అందరికి అవుతుంది. మరీ కన్సర్వేటివ్ గా బతుకుతే $60-70 లో కానీ పాసిబుల్ అనమాట. బట్ హైలీ నాట్ సజెస్టెడ్. ఒక నార్మల్ పర్సన్ తింటూ ఉంటే $150 to $200 అవుతుంది అనమాట. నేను నా రొటీన్ చెప్తే ఎర్లీ మార్నింగ్
ఫస్ట్ మీల్ నాది ప్రోటీన్ బౌల్ అనమాట. దానిలో నేను మిల్క్, ఓట్స్, వే ప్రోటీన్ అండ్ బనానా వేసుకుంటాను. ఈ బౌల్ కాస్ట్ అనేది $1.50 దగ్గర అవుతుంది. అలాగే లంచ్ లో నేను ఒక చికెన్ కర్రీయో లేకపోతే పప్పు చేసుకుంటాను, అన్నమో లేకపోతే రోటీతో. మనకు తెలిసిందే కదా, మనం 2 మీల్స్ కంటే ఎక్కువ తినం మోస్ట్ ఆఫ్ ది డేస్. సో రోజుకి ఇలా 2 మీల్స్ తింటుంటే అరౌండ్ $120-140 మధ్యలో వస్తుంది నా బిల్. అందుకనే ఫిక్స్డ్ మీల్ ప్లాన్స్ చేసుకుంటే విత్ హై ప్రోటీన్ ఎందుకంటున్నానంటే, ఇక్కడ మన ఇండియా లాగా ప్రోటీన్ అనేది ఏమి కాస్ట్లీ ఐటమ్ కాదు. వే ప్రోటీన్, చికెన్ ఇవన్నీ చాలా నామినల్ చార్జెస్ అనమాట. సమ్ ఆఫ్ ది టైమ్స్ ఇవే చీపర్ ఆల్టర్నేటివ్స్ అనమాట నార్మల్ ఫుడ్ కి. ఇక్కడ కాస్ట్ కటింగ్ ఎక్కడ వస్తుందంటే, ఆఫ్ క్యాంపస్ లో మేము ఇన్స్టాకార్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. దానిలో నుంచి మీరు గ్రోసరీస్ లేకపోతే ఏమైనా ఐటమ్స్ ఆర్డర్ చేయొచ్చు అనమాట. దానిలో నుంచి ఆర్డర్ చేస్తే సర్చ్డ్ ప్రైజెస్ ఉంటాయి అనమాట. కొంచెం ఎక్కువ ఉంటాయి ప్రైజెస్, స్టోర్ తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటాయి ప్రైజెస్. సో మీరు ఈ యాప్ నుంచి వాడి తీసుకుంటే, ఆఫ్ కోర్స్ వాళ్ళ యాప్ కాబట్టి కొంచెం ప్రైజెస్ హైకప్ చేస్తారు. మీరు $80, $100 కి బిల్ వేసి ఒక ఆర్డర్ ఇస్తుంటే $10 దానిలో వాళ్ళు తీసుకుంటారు అనమాట కమిషన్, మన జొమాటో లాగే. అలా కాకుండా మీరు స్టోర్ కి వెళ్ళారనుకోండి, ఆ $10 అనేది సేవ్ అవుతుంది అనమాట. మేము క్యాంపస్ ప్రొవైడ్ చేసిన బస్సులతో వెళ్ళిపోతాం అనమాట అలాంటి స్టోర్స్ కి ఆన్ వీకెండ్స్. సో మాకు మనీ సేవ్ అవుతుంది అక్కడ. ఆఫ్ క్యాంపస్ లో మేము క్యాంపస్ బస్సులు ఉండవు కాబట్టి మా దగ్గర ఆ సేవింగ్స్ అవ్వవు మాకు. సో కొన్ని బస్ సర్వీసెస్ ఉంటాయి మనకి వీక్ ఎండ్స్ లో. మనం స్టూడెంట్ కాబట్టి మనకి ఫ్రీ ఉంటుంది. మనం ఆ బస్సు ఎక్కేసి మనం స్టోర్ కి వెళ్ళి పర్చేస్ చేసి వస్తే మనకి ఆ $10, $20 మనకి తక్కువ పడుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాలేజ్ బస్సెస్. సో కాలేజ్ లోపల ఉంటే ఆన్ క్యాంపస్ లో మీకు అన్ని కాలేజ్ బస్సులే ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఆ బస్సులో ఎక్కే తిరుగుతూ ఉంటాను. సో మీరు క్యాంపస్ లో ఉన్నారంటే మీ కాలేజ్ బస్సులే యూజ్ చేయండి, ఫ్రీ ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడైనా తిరగచ్చు వితౌట్ ఎనీ కాస్ట్. బట్ మీరు బయటకు వెళ్తున్నారు క్యాంపస్ బయటకు అంటే $1.5 to $3 టికెట్ ఉంటుంది అనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ఎక్కడికి మీరు వెళ్తున్నారు అండ్ ఎంత దూరం ఉందనేసి అది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే రికరింగ్ పేమెంట్స్. సో కొన్ని పేమెంట్స్ ఉంటాయి అనమాట, ప్రతి మంత్ మీరు పే చేస్తారు. సచ్ యాజ్ జిమ్ మెంబర్షిప్, ఇది ఆప్షనల్ అనమాట. సో కొన్ని యూనివర్సిటీస్ లో మీకు జిమ్ మెంబర్షిప్, హెల్త్ ఇన్సూరెన్స్ అవి ఆల్రెడీ ఇంక్లూడ్ ఉంటాయి అనమాట. బట్ కొన్ని యూనివర్సిటీలో ఉండవు. మా యూనివర్సిటీలో ఏంటంటే జిమ్ మెంబర్షిప్ మీరు ప్రతి మంత్ కడతారనమాట. సో అది సెమిస్టర్ ఫీస్ తో ఇంక్లూడ్ ఉండదు. సో మేము $25 పర్ మంత్ నేను దానికి కేటాయిస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ యూనివర్సిటీ కానీ ప్రొవైడ్ చేస్తుంది, కానీ మీరు కూడా వేవ్ చేసుకోవచ్చు అనమాట. అది మీరు ఎలా వేవ్ చేసుకోవాలో లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదా అనేసి నేను వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ ఐ బటన్ లో ఇస్తాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే చెక్అవుట్ చేయండి. సో ఇలాంటి రికరింగ్ పేమెంట్స్ అనేది $30 to $40 వేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే మిస్లీనియస్ కాస్ట్. ఈ మిస్లీనియస్ కాస్ట్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది అనమాట. ఇట్స్ ఏ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది పర్సన్ టు పర్సన్. యూజువల్ గా $100 పర్ మంత్ అనేది అవుతుంది. మిస్లీనియస్ కాస్ట్ లో నేను ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నానంటే, రెస్టారెంట్ కి పోవడం. ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నారు మీరు అందరూ అండ్ ఒక మంచి మీల్ తింటున్నారు, ఫైన్ డైనింగ్ కి వెళ్తే ఒక $15 to $25 అవుతుంది. అదే మీరు ఒక ఫాస్ట్ ఫుడ్ కి వెళ్తే ఒక $10 to $15 లో మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా తినొచ్చు. ఈ మిస్లీనియస్ కాస్ట్ లోనే మీరు సడన్ మిడ్ నైట్ క్రేవింగ్స్ ని కానీ ఇంక్లూడ్ చేసుకోండి. లెట్స్ సే మీకు ఎగ్జామ్ టైం వెళ్తుంది అండ్ మీరు ఎవరు కుక్ చేయాలనుకోవట్లేదు. ఎవడన్నా కుక్ చేయాలనుకున్నా కూడా ఎవడు తోమడు అనేసి గమ్మున కూర్చుంటాడు. కుకింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు ఆ టైంలో అంటే మీరు ఖచ్చితంగా బయట నుంచే తెప్పించుకుంటారు. కాబట్టి ఒక $10 to $15 మళ్ళీ దానికి తీసేయండి. అలాంటి ఎమర్జెన్సీస్ కి మీరు ఆఫ్ క్యాంపస్ ఉంటున్నారు అండ్ వేరే చోటుకి వెళ్ళాలి అంటే, మీ ఏరియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదనుకోండి, మీరు క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా కూడా దానికి $15 to $20 పడుతుంది అనమాట. దగ్గర ప్లేసెస్కి వెళ్ళినా కూడా. అదే మన గ్రూప్ లో 5 members 6 members ఉన్నామంటే కలిసికట్టుగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక ధైర్యం వస్తుంది అనమాట. ఇది తక్కువ కాస్ట్ లోనే అయిపోతుంది ఎట్టాగో అనేసి. సో అందుకనే గుంపులో ఉండమని సజెస్ట్ చేస్తాను నేనైతే. సో గుంపులో ఉంటే మీ కాస్ట్ అనేది డివైడ్ అవుతుంది మీ అందరిలో. బట్ అదే మీరు ఒక్కరే ఉన్నారంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొంచెం పెరుగుతూ వెళ్తుంది ప్రతి చిన్నదానికి. ఎందుకంటే దేనిలో మీరు డివైడ్ చేసుకోలేరు. ఏమైనా యూటెన్సిల్ కొన్నా లేకపోతే ఏం చేసినా కూడా. అండ్ మీకు మూవీస్ చూడడం ఇష్టం అంటే $20 ఒక టికెట్ కేయండి. అట్లీస్ట్ 1 month ఒకసారైనా మూవీ వెళ్ళరా. ఇవన్నీ కాకుండా ఓరియోలు లేకపోతే చిప్స్, స్నిక్కర్ బార్స్, సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే అట్లీస్ట్ $100 పర్ మంత్ అనేది మిస్లీనియస్ కాస్ట్లకు వచ్చేస్తుంది. అండ్ డోంట్ వరీ, ఫస్ట్ మంత్ మీ ఎక్స్పెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు పిల్లో కవర్స్, బ్లాంకెట్స్ లేకపోతే సాఫ్ట్నర్, సో ఇవన్నీ వన్ టైం పర్చేసెస్ చేస్తారు వచ్చిన వెంటనే. కాబట్టి అవన్నీ పట్టించుకోకండి ఫస్ట్ మంత్ ఎక్స్పెన్సెస్ మీది. ఒక క్విక్ రీక్యాప్ వేస్తే, ఆఫ్ క్యాంపస్ లివింగ్ కోసము మనకి రెంట్ అనేది $715, ఎలక్ట్రిసిటీ బిల్ $27, ఫోన్ బిల్ $28, వైఫై బిల్ $5, హీటింగ్ ఆయిల్ కి $160. ఇది వింటర్ లోనే ఎక్కువ ఉంటుంది అనమాట బాగా. గ్రాసరీస్ కి $150, రికరింగ్ పేమెంట్స్ కి $40 అండ్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ కి $100 వేద్దాం. సో ఇదంతా కూడితే మనము $1,225 వస్తుంది మనకి అప్రాక్స్ గా. సో $1,02,200 అవుతుంది ఆఫ్ క్యాంపస్ లో ఉంటే మనం న్యూయార్క్ లో. ఇట్లాగే మనము ఆన్ క్యాంపస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి $1,093 వస్తుంది. మనం దాన్ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే $91,200 వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 11,000 తక్కువ మనము ఆఫ్ క్యాంపస్ లో ఉంటే. ఆఫ్ క్యాంపస్ లో ఏంటంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి. సో ఇదన్నమాట లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ న్యూయార్క్, USA. సో ఇంతే మరి. మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు
ఏం చెప్పాలంట? ఏదో చెప్తానంట ఆడియన్స్ మాట్లాడుతున్నాను. ఏంట్రా చిటిబాబు పిలిచావా? నాకు సిగ్గు అవుతుంది అయ్యా. సర్లే ఏదో ఒకటి. ఏమిలా దాహం వేస్తుంది, ఒక స్పూన్ నీళ్ళు తెస్తామేమో అని. బాగా ముదిరిపోయావరా. లేకపోతే ఏంట్రా, నా ఇల్లు 3 రోజుల నుంచి కంపు కొడుతుంది. నేను కింద నుంచి వదిలిన మెతుకులు నా నోట్లోనే వచ్చి పడుతున్నాయి. హూజ్ రెస్పాన్సిబుల్? సర్లే ఎడోకు, వాటర్ ఫిల్టర్ మార్చుతలే. అది ఈ పని చేయి. నెక్స్ట్ వీడియోలో వచ్చి నీ సబ్స్క్రైబర్ కి హాయ్ చెప్తా, నీకు బ్రేక్ ఇస్తా. నువ్వు ఎడిటింగ్ చేసుకోలే కానీ నేను వెళ్తున్నా. బై బై.